ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఎయిడ్స్ వ్యాధి పట్ల భయాలు వీడి ముందస్తు పరీక్షలు మరియు చికిత్స తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి లక్ష్మీప్రసాద్, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ రాధిక, ప్రజా చైతన్య సేవ ప్రాజెక్టు డైరెక్టర్ వ్యవస్థాపకులు చెన్నారెడ్డిలు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైద్య ఆరోగ్య శాఖ మరియు ప్రజా చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక 100 పడకల ఆసుపత్రి నందు జిల్లా వైద్య అధికారి లక్ష్మీప్రసాద్, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ రాధిక, ప్రజా చైతన్య సేవ ప్రాజెక్టు డైరెక్టర్ వ్యవస్థాపకులు చెన్నారెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినటువంటి ఆ వ్యాధితో చనిపోయినటువంటి వాళ్ళ గురించి సంతాపం తెలియజేస్తూ ప్రతి సంవత్సరము మే నెల 3వ ఆదివారం మనము శాంతియుతంగా ర్యాలీని జరపడం జరుగుతూ ఉంది. సో ఇది జరపడం వల్ల మనము ప్రపంచవ్యాప్తంగా ఈ ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వాళ్ళకు సంతాపం తెలియజేయడం ఒక ఎత్తు అయితే, రెండవది ఎయిడ్స్ బారిన పడకుండా మనము మిగతా వాళ్ళని కూడా జాగ్రత్త పరచడానికి తీసుకున్నటువంటి చర్య అని చెప్పవచ్చు. తర్వాత మనకి ఇండియాలో 1986లో మొట్టమొదటి కేసు నమోదైంది, ఎయిడ్స్ కేసు. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతోమంది ఆ వ్యాధి బారిన పడి చనిపోయారు. ఇప్పుడు మనకు దానికి సంబంధించి డ్రగ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎయిడ్స్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మన హాస్పిటల్లో కూడా ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఈ ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను మనము ఎంతైనా కూడా జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉంది. దీనికి మీ మీడియా సహకారం కూడా ఎంతో అవసరం. ఈరోజు ఈ ర్యాలీ ద్వారా మనము శాంతియుతంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి, కాకపోతే దానికి నివారణ చర్యలు కూడా ఉన్నాయి. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొరకు ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి శాంతియుతంగా సంతాపం తెలియజేస్తూ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగజేస్తూ చేస్తున్నటువంటి ర్యాలీ. మే 3వ ఆదివారము మనము ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన రోగుల పట్ల మనము సానుకూలంగా ఉండేందుకు ఇది కొవ్వొత్తులతో వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరడానికి ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రపంచ కొవ్వొత్తుల దినోత్సవంగా ప్రకటించినారు. ఇది ప్రతి ఐసిటిసి సెంటర్లోనూ, జిల్లా కేంద్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ జరగాల. సో దీని పట్ల ఏమంటే మనం ఎయిడ్స్తో మరణించిన వాళ్ళకి సంతాపం తెలిపినట్లు ఒక ప్రోగ్రాం.